ఒక పరిపాలన మెయిన్‌గా క్యాండిడేట్‌ని తీసుకొనొచ్చి, ఈరోజు వాళ్ళని పెట్టుకున్న తర్వాత, ఈరోజు ఈ 2014కెళ్ళి 2014 కాదిది. నిజాం ఎప్పటికెళ్ళి ఉందో అప్పటికెళ్ళి కొనసాగింది. మధ్యలో బ్రేక్ వచ్చింది. మధ్యలో బ్రేక్ ఎప్పుడొచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు. హ్మ్. ఆంధ్రప్రదేశు, తెలంగాణ 2 కలిసి తెలుగు రాష్ట్రాలు 2 కలిపి ఒక రాష్ట్రంగా అవతరించినప్పుడు మళ్ళా గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళా ఇప్పుడు అదే పాలన కొనసాగుతుంది. ఇంకోటి నీకు చెప్పాలి. వీళ్ళ ముగ్గురిట్లల్లా ముగ్గురిట్లల్లా విద్య గురించి, వైద్యం గురించి ఎవడు ఆలోచిస్తే వాడే హీరో. విద్య గురించి, వైద్యం గురించి పెద్దపీట ఏసింది ఎవరంటే మళ్ళా నిజామే. హ్మ్. నువ్వు నిజాం ఉస్మానియా యూనివర్సిటీ తీసుకో, నిజాం కాలేజ్ తీసుకో, మహబూబియా కాలేజీలు తీసుకో, మన జిల్లాలలో ఉన్నాయి. మహబూబియా పంచతన్ స్కూళ్ళు తీసుకో, ఈయనే ఉంటాయి. ఓకేనా? దవాఖాన్లు, క్యాన్సర్ హాస్పిటల్ తీసుకో, నిమ్స్ హాస్పిటల్ తీసుకో, పిల్లల నీలోఫర్ హాస్పిటల్ తీసుకో, జిల్లాల వ్యాప్తంగా ఈయనే ఉంటాయి. కరెంటు తీసుకో, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు తీసుకో, ఈయననే ఉంటాయి. మరి అరాచకం ఎవరు చేసిండ్రు? ఈయన జాగాలో ఈయన ఉన్నాడు. అరాచకం చేసిన వాళ్ళు మళ్ళా ఈయన దగ్గర ఉన్న పోలీసులను దగ్గర పెట్టుకొని ఈ ఈ రేవంత్ రెడ్డి, కేసీఆర్ అంటే వాళ్ళు చేసిండ్రు. హ్మ్. అది కొనసాగుతుంది ఇయాల్టికి. అది ఇయాల్టి కొనసాగుతుంది.